రంగం బలోపేతంపై భారత్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే భారత రక్షణ రంగంలో శక్తివంతమైన ఆయుధాలు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు అధునాతన అస్త్రాలను సమకూర్చుకుంటోంది. ఇక ఇప్పుడు దేశ సైన్యంలో మరికొన్ని అధునాతన అస్త్రాలు చేరనున్నాయి. శత్రు డ్రోన్ల వేటకు భారత సైన్యం సాక్ష్యం పేరుతో డ్రోన్ వ్యవస్థ కొనుగోలుకు సిద్ధమైంది. మరొక వైపు త్వరలోనే తేలికపాటి బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ మార్ట్లెట్ భారత సైన్యంలో చేరనుంది. భారత రక్షణ రంగం నానాటికి బలోపేతమవుతుంది. ప్రస్తుతం సరిహద్దుల్లో శత్రు దేశాల నుంచి డ్రోన్ల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం కీలక చర్యలు చేపట్టింది. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సాక్ష్యం అనే అత్యాధునిక కౌంటర్ డ్రోన్ వ్యవస్థను కొనుగోలు చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో గజియాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సాక్ష్యం అనే పేరుతో డ్రోన్ వ్యవస్థను రూపొందించింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన దాదాపు 400 డ్రోన్లను భారత భద్రతా దళాలు విజయవంతంగా నిర్వీర్యం చేశాయి. ఈ ఘటన తర్వాత డ్రోన్లను ఎదుర్కోవడానికి ఒక పటిష్టమైన వ్యవస్థ అవసరాన్ని భారత సైన్యం గుర్తించింది. ఈ నేపథ్యంలో సాక్ష్యం కొనుగోలుకు ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ విధానంలో ఆమోదం తెలిపింది. ఏడాదిలోగా సాక్ష్యం డ్రోన్ వ్యవస్థను అన్ని సైనిక క్షేత్రాలకు అందించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో సైన్యం కేవలం భూభాగంపైనే దృష్టి సారించేది. కానీ ఆధునిక యుద్ధ తంత్రంలో భాగానికి భూమికి 3000 మీటర్ల ఎత్తు వరకు ఉన్న గగనతలాన్ని కూడా వ్యూహాత్మక యుద్ధ క్షేత్రంగా పరిగణిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతంలో శత్రు డ్రోన్లు, విమానాలను గుర్తించి వాటిని నాశనం చేస్తూనే మన వైమానిక దళాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడటమే సాక్ష్యం డ్రోన్ వ్యవస్థ ప్రధాన లక్ష్యమని రక్షణ శాఖ అధికారులు వివరించారు. సాక్ష్యం వ్యవస్థ ఒక మాడ్యులర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్గా పనిచేస్తుంది. ఇది శత్రు డ్రోన్లను నిజ సమయంలో గుర్తించడం, ట్రాక్ చేయడం, వాటిని నిర్వీర్యం చేయడం వంటి పనులను చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే వ్యవస్థ ముప్పును ముందుగానే పసిగట్టి కమాండర్లకు వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు సహకరిస్తుంది. సెన్సార్లు, సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్ ఆయుధ వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తెచ్చి గగనతలలో పూర్తిస్థాయి భద్రతను అందిస్తుంది. భారత సైన్యం అమ్ముల పొదిలో త్వరలోనే మరో అధునాతన అస్త్రం చేరనుంది. రక్షణ రంగంలో పరస్పర విస్తృత సహకారం కోసం భారత్, యూకే మధ్య కీలకమైన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం కింద తేలికపాటి బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ మార్ట్లెట్ క్షిపణులను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందంతో భారత గగనతల రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుందని కేంద్రం వెల్లడించింది. ఈ మార్ట్లెట్ క్షిపణులను ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్కు చెందిన థేల్స్ ఎయిర్ డిఫెన్స్ అనే రక్షణ రంగ సంస్థ అభివృద్ధి చేస్తోంది. పురాణాలు, ఇతిహాసాల్లో ఉండే మార్ట్లెట్ అనే పక్షి పేరు మీదుగా ఈ క్షిపణులకు పేరు పెట్టారు. మార్ట్లెట్ అంటే ఎప్పుడూ విశ్రాంతి తీసుకుని అలుపెరగని పక్షి అని దీని అర్థం. ఇవి తేలికపాటి బహుళ ప్రయోజనకర ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థలు. మార్ట్లెట్ క్షిపణులను పలు ప్రత్యేకతలతో రూపొందించారు. వీటికి గగనతల రక్షణతో పాటు డ్రోన్లు, సాయుధ వాహనాలు వంటి మిలిటరీ టార్గెట్లను కూడా ఛేదించే సామర్థ్యం ఉంటుంది. లేజర్ బీమ్ గైడెన్స్ ఆధారంగా రూపొందించిన ఈ క్షిపణిని పదాతి దళ సైనికులు భుజంపై ఉంచుకుని ప్రయోగించే వీలుంటుంది. సాయుధ వాహనాలకు అనుసంధానం చేసి హెలికాప్టర్లు, నౌకల నుంచి కూడా ప్రయోగించవచ్చు. 6 కిలోమీటర్ల పరిధిలో భూ గగనతల ముప్పును ఈ క్షిపణులు ఎదుర్కోగలవు. 13 కిలోల బరువుండే ఈ మిసైల్స్ ధ్వని వేగం కంటే 1.5 రెట్లు వేగంగా దూసుకెళ్లగలవు. వీటిని 2019 నుంచి బ్రిటిష్ మిలిటరీలో వినియోగిస్తున్నారు. ఇవే క్షిపణులను ప్రస్తుతం రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ వినియోగిస్తోంది. ఇక ఇప్పుడు భారత సైన్యంలో చేరనున్నాయి. మొత్తంగా ఓవైపు అధునాతన డ్రోన్ల వ్యవస్థలు, క్షిపణుల చేరికతో భారత సైన్యం మరింత బలోపేతం కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశానికి పొరుగు దేశాల నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే సైన్యంలో అధునాతన అస్త్రాలను సమకూర్చుకుంటోంది. అందులో భాగంగానే అధునాతన క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ వ్యవస్థలను సమకూర్చుకుంటోంది.